అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా చాలామందికి డౌట్ ఉంది కదా, జిరాక్స్ది మన ఆధార్ కార్డు అంటే ఏంటంటే గ్యాస్ మనకి సబ్సిడీ రావాలంటే అసలు ఏంటిదని చెప్పేసి చాలామంది డౌట్ పడతారు. అయితే ఏం లేదు, మీరు మీ భారత్ అంటే ఏదైనా గ్యాస్ ఉంది కదా, భారత్ గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే దాని జిరాక్స్ అయినా పర్లేదు, మళ్ళీ మీకు ఇచ్చేస్తారు వాళ్ళు. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. వీళ్ళది అట్లా ఇంకోటి ఏంటంటే పాస్బుక్ కూడా తీసుకెళ్ళండి మన మీ గ్యాస్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్లిప్ ఉన్నది పర్లేదు తీసుకెళ్ళండి, గ్యాస్ వచ్చిన స్లిప్ది తీసుకెళ్తే మీకు తమ్ ఇంప్రెషన్ పెడతారు, లేదంటే మీకు ఐస్ ద్వారా అది బయోమెట్రిక్ అయిపోతుంది. సో దాని ద్వారా ఎందుకంటే 31st దాకానే అయితే అంటున్నారు ఇప్పుడైతే టైం, వాళ్ళు అయితే డేట్ అయితే మేబీ ఎక్స్టెండ్ చేస్తారా అన్న లేదన్న సంగతి మరి తర్వాత చెప్తారంటారు. ఇప్పుడైతే 31st అనే చెప్తారు వాళ్ళు. సో ఎవరైనా కూడా ఈ సబ్సిడీ అవ్వడం కోసం వెళ్ళి జల్దీ చేయించేసుకోండి. ఏంటంటే అండి, చాలామంది మీరు గ్యాస్ ఎవరైతే మీకు డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా అడగండి, వీలైతే మీకు ఐ ద్వారా బయోమెట్రిక్ చేయగలుగుతారు అనుకుంటున్నాను తెలిసి. ఒకసారి కనుక్కోండి, ఎందుకంటే వాళ్ళని అడిగాను నేను, ఎందుకంటే అందరూ రావాలంటే కష్టం కదా అంటే వాళ్ళు చెప్పారన్నమాట ఇట్లా మనకి బయోమెట్రిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎవరైతే గ్యాస్ మనకి సప్లై చేస్తారో వాళ్ళు, సో ఆ అబ్బాయి వస్తారు కదా, వచ్చినప్పుడు ఒకసారి అడగండి.